హాయ్ గైస్, ప్రపంచ యాత్రికుడు నాన్వేసన్ అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ మాత్రం డౌట్ లేదనమాట. హైదరాబాదు మెట్టుగూడలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఈయనపై ఒక కేసు అయితే నమోదైంది. అంటే అక్కడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గరలో మొత్తం 16 పోలీస్ స్టేషన్స్లో ఈయన మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. హిందువులు అండ్ లేడీసు చాలామంది మహిళా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఈ నాన్వేసన గాడి మీద కేసులు అయితే పెట్టారనమాట. అండ్ ఈయన పని చేసుకోకుండా, అంటే ఈయన పని ఏంది, ట్రావెలర్ అనమాట. ట్రావెలింగ్ చేసుకుని అదేదో వీడియోలు పెట్టకన్నా ఈ పనికి మాలిన పనిచేయడం మొత్తం ఈయనకి ఎందుకండి నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటే ఎలాంటి బట్టలు వేసుకుంటే వీడికి ఎందుకు? శివాజీ గారు రీసెంట్గా ఏదో మాట్లాడేశారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. దానికి రిప్లై ఇస్తూ అది ఆడవాళ్ళు ఇష్టం, ఎలా కట్టుకుంటే నీకెందుకు, ఇవన్నీ ఈయనకి ఎందుకు? ఈయన ట్రావెలింగ్ చేసుకుంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, లైక్ ఉమా తెలుగు ట్రావెలర్ మీలో చాలామంది తెలిసే ఉంటుంది అనమాట. ఆయన పని ఆయన చేసుకుంటూ లైఫ్ని గ్రో చేస్తున్నారనమాట. రీసెంట్గా ఆయన సొంతంగా ట్రావెలింగ్ కంపెనీయే పెట్టారనమాట, ఉమా తెలుగు ట్రావెలర్. అయితే అంతకుముందు ఈయనతోనే గొడవలు అయితే ఉండేవి. అయితే ఈయన పని చేసుకోకన్నా పనికి మాలిన పనులు మొత్తం హిందువులే అమ్మాయిలను అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇండియన్స్ అలాంటి వాళ్ళు, ఇండియా డెవలప్మెంట్ అవ్వలేదు. అండ్ అంటే ఇవి మొత్తం ఈయనకు అవసరం లేదు. పనికి మాలిన పనులు మొత్తం ఈయన దాంట్లో తలదూర్చి ఈయన మీదకి తెచ్చుకుంటున్నారనమాట. రీసెంట్గా ఐజుడితో ఒక అంటే రిప్లై దానివల్ల మనకి టైం వేస్ట్, వాళ్ళకైతే ఎలా అయినా మనీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ టాపిక్ అంటే మనకు చాలా ఇష్టం. వెంటనే ఓపెన్ చేసి చూసేస్తాం ఆ నాన్వేసన ఏం రిప్లై ఇచ్చాడు, ఐజుడే ఏం రిప్లై ఇచ్చాడు. రీసెంట్గా ఈ ఇష్యూలోకి బయ్యా సన్నీ యాదవ్ కూడా ఎంటర్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఆయన కొంచెం ప్రెజెంట్ రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి ఈ కాంట్రవర్సీలోకి వస్తే కొంచెం మనీని మనం ఎర్న్ చేసుకోవచ్చు, జనాలు చూస్తారు కదా ఇటువంటి కాంట్రవర్సీ అనే టాపిక్లో అయితే వీళ్ళందరూ ఉన్నారు. దీనివల్ల మనకు టైం వేస్ట్, మీ పని మీరు చేసుకోండి.